కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 24 ఏళ్ల తర్వాత ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చాయని నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు 1,00,000 ఓట్లు వేస్తామని పట్టభద్రులు చెబుతున్నట్టు తెలిపారు నరేందర్ రెడ్డి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత కసితో జీవన్ రెడ్డిని గెలిపించామో అదే కసితో నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. 10 ఏళ్లలో చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఎంతో మంది పేద పిల్లలకు ఉచిత విద్యను అందించిన నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను అందరికీ పట్టభద్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఒక్కసారి 55,000 నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా కల్పించినటువంటి వ్యక్తి. గత 18 సంవత్సరాలుగా టీచర్లకు ప్రమోషన్ రాలేదు. కాబట్టి నేను టీచర్ అభ్యర్థులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రమోషన్లు ఇచ్చింది. అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. 317 జీవో ప్రకారంగా స్పౌస్ ఫ్యాక్టర్ తీసుకొని మిమ్మల్ని పెట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. కాబట్టి దయచేసి పట్టభద్రులు అందరూ కూడా ఆలోచించి మరీ ఇన్ని ఉద్యోగాలు వచ్చేది ఉన్నది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంకా రిజల్ట్స్ వచ్చేది ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారికి మీరు తప్పకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రుడికి చేతులు